వైసీపీ జెడ్పీటీసీ ఇంటిపైన మారణాయుధాలతో దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో చోటు చేసుకుంది. లక్కిరెడ్డి మండలంలోని జాండ్రాపల్లెలో వైసీపీ జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపైన గుర్తు తెలియని దుండగులు మాస్కులు ధరించి మచ్చుకత్తులు, కొడవళ్లు, ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఇష్టానుసారంగా ఇంట్లోకి దూరి తలుపులు, కిటికీలు, అద్దాలు పగలగొట్టి ఫర్నిచర్లు, టీవీ, సోఫాలను ధ్వంసం చేశారు. ఇంటి బయట ఉన్న ద్విచక్ర వాహనాలను పెట్రోల్ పోసి నిప్పంటించారు. తమ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను కాపాడుకోవటానికి దాడి చేసేవారి కాళ్ళ వేళ్లపై పడి ప్రాధేయపడ్డా కూడా ఇష్టానుసారంగా దాడి చేశారు. నిండు గర్భిణి అని చూడకుండా తమ కోడలపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేయగా జగన్మోహన్ ప్రసాద్ అనే వ్యక్తికి సూపర్ రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. రావాకనైనా దొబ్బుతాను వాకిలి అందరం పొట్టగలు తీసి ఎన్నిసార్లు కాలు పట్టుకుంటాను అంటే ఇప్పుడు ఎన్నిసార్లు కాలు పట్టుకుంటాను ఇద్దరు వాడలు వెంచే పట్టుకుంటాం వాకిలినైనా పంపించదైన వాళ్ళు మా ఇంటి కానీ ఎవరు వాళ్ళు మధ్యాహ్నం చిట్టాను హోంశాఖకు వస్తే రెస్పాన్స్ లేదు వాళ్ళు. ఫోన్ చేసింటే ఇప్పటికీ ఇంత గొడవ జరిగింది. ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఇంటికాడ వెళ్ళారు. ఫోన్ చేసాడు ఫోన్ అసలు ఒకసారి వచ్చారు. ఒక ఎస్ఐ సార్ అలా, ఒక సిఐ సార్ అలా, ఏఎస్ఐ సార్ వచ్చాడు. ఊరు గట్లా మాట్లాడినాడు, చూశాడు, వీడియో తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. అంతే. మిగతా ఏం జరగదు. ఒక బండి కాల్ చేశారు, ఒక బండి అది పగలగొట్టి ఆడబెట్టినారు. టీవీ లేదు ఇంట్లో. పిల్లోళ్ళు ఈ వార్తలు వచ్చినాయి లెక్క ఇట 6 months ప్రెగ్నెంట్ లేడీ. రావాకనైనా దొబ్బుతాను వాకిలి అందరం పొట్టగలు తీసి ఎన్నిసార్లు కాలు పట్టుకుంటాను అంటే ఇప్పుడు ఎన్నిసార్లు కాలు పట్టుకుంటాను ఇద్దరు వాడలు వెంచే పట్టుకుంటాం వాకిలినైనా పంపించదైన వాళ్ళు మా ఇంటి కానీ మాకు మా ఇంటి కానీ మా కొడుకు కానీ కనపచ్చిందే చంపింది వాళ్ళు. వాళ్ళు వచ్చిందే చంపాలనిపించాను. మధ్యాహ్నం చిట్టాను హోంశాఖకు వస్తే రెస్పాన్స్ లేదు వాళ్ళు. ఫోన్ చేసింటే ఇప్పటికీ ఇంత గొడవ జరిగింది. ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఇంటికాడ వెళ్ళారు. ఫోన్ చేసాడు అసలు ఫోన్ అసలు ఒకసారి వచ్చారు. ఏఎస్ఐ సార్ వచ్చాడు, ఊరు గట్లా మాట్లాడినాడు, చూశాడు, వీడియో తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. అంతే. మిగతా ఏం జరగదు. ఒక బండి కాల్ చేశారు, ఒక బండి పగలగొట్టి ఆడబెట్టినారు. టీవీ లేదు ఇంట్లో. పిల్లోళ్ళు ఆ రూమ్ లో వాళ్ళ బిక్కుమని ఆ రూమ్ లో ఏడ్చుకుంటా కూర్చున్నారు. అన్నం పెడతా అంటే అన్నం అట్లా ఉంది సోఫా మీద. కత్తులు అన్నీ ఉన్నారు కింద. మేము ఊర్లో వాళ్ళము దాడి చేస్తుంటే అకస్మాత్తుగా మేము వచ్చేసినాము. 10 మంది మనుషులు వచ్చారు. కత్తులు, కొడవళ్ళన్నీ తీసుకొని, కట్టెలు తీసుకొని వచ్చారు. నేను, మా భార్య, మా పిల్లలు అందరం వచ్చినా కూడా అడ్డం వేసి మమ్మల్ని కూడా కొట్టి బయటకు వేసి తరిమేశారు. రాళ్లతో బుల్లెట్ బండి కూడా కాల్ చేశారు సార్. మిమ్మల్ని చంపేస్తామంటాను సార్ వాళ్ళు. అది సార్. నా పేరు జగన్మోహన్ ప్రసాద్. నా చొక్కాలు కూడా చూపించారు సార్. చొక్కాలు చూపి కట్టెలతో కూడా కొట్టారు. నేను లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ సార్. మధ్యాహ్నం మా ఇంటానికి ఫోన్ వచ్చింది సార్ రాంప్రసాద్ రెడ్డి గారి నుంచి. చంపుతాము, ఏడ నువ్వు వచ్చేస్తాను మేము అన్నారు సార్. అన్నారు సార్. మేము పట్టించుకోలేదు సార్. అప్పుడు మా కొడుకుని మా మగని చంపుతామని ఫోన్లోనే చెప్పినారంట సార్. మేము పట్టించుకోలేదు సార్. అప్పుడు ఈ ఆడికి వచ్చి రాండి అన్నారు సార్. సుమాలలో మగవాళ్ళు అందరూ వచ్చి పిల్లోళ్ళు మాస్కులు వేసుకొని, కత్తికోడవళ్ళు, కట్టెలు అవన్నీ ఎత్తుకొని వచ్చి మాస్కులు వేసుకొని రామ్ అంటే గేటు దొబ్బుకుంటూ వచ్చేసినారు సార్. మేము వాకిలి ఇద్దరం గర్భవతి సార్. మా కోడలు వాకిలి ఇద్దరే పట్టుకున్నాం. ఒక పిల్లోళ్ళని పట్టుకునింది దొబ్బుకుంటానే వచ్చేసినారు సార్. చంపుతాం రాను బయటికి కొడకలారా అని పిలిచాను సార్. మా ఇంటి ఆయన మా కొడుకును ఏడ్చి గర్భవతిరా అని ఏడుచాను కానీ వాళ్ళు ఏడ్చలేదు సార్. ఇడ్చకుండా దొబ్బుకొని వచ్చి ఎన్ని పగలు కొట్టేసి నన్ను కొట్టినారు, మా కోడల్ని, మా అక్కను అందరినీ కొట్టేసినారు సార్. వాళ్ళు మా ఇంటి ఆయన వాళ్ళను జనకల నుంచి దొబ్బేసినాం సార్ పోమని. బండ్లు బుల్లెట్ కాల్ చేసినారు సార్. ఒక బుల్లెట్ కొట్టేసినారు సార్.
ఇంట్లో అంతా ధ్వంసం చేసినారు సార్. టీవీ సామాన్లు అన్నీ ఏంటే కానీ లేకుండా చూచాను సార్. ఇంత నల్లంగా ఏం చెప్పాలి సార్, పానమే పోతుంది. మనుషులు కనిపించింది చంపేసింది. వాళ్ళు మేమేమి చేయాలి సార్? అయిపోయి ఏమన్యాయం చేసినాం సార్. మేము వచ్చినా రాన్న ఇంటికి అని పిలుస్తావా? ఆయన ఎప్పుడు వచ్చినా సార్, మొన్న కానీ చెట్లకు వచ్చింటే రాన్న ఇంటికి అని కాఫీ తాగి ఈ మా చెత్తి కాడికి ఎంత పెట్టి అనిపించి ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చి అన్నాడు సార్. ఆయనకు మేమే అన్యాయం చేసినాం సార్. మా మీద ఇష్టపడినాడు అయిపో మాకు కొడుకుని మా ముగిని చంపాలని చూసినాడు. ఏమవుతాం నిన్న కూడా రాన్నా అని అన్నాడు సార్. అయిపోను ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చి అన్నాడు. మేమేం చేసినాం సార్? ఎలా తెచ్చుకోవాలి సార్ మా కొడుకుని మా ముగిని? మేము చచ్చిపోయింటే అయిపోయి ఏమన్నా అన్యాయం చేసినామా సార్? మేము ఎప్పుడన్నా వచ్చింది పలకరించినాం కానీ ఇంత ఎలక్షన్లలో ఏమవుతా కానీ ఎవరే కానీ చెడ్డలే మమ్మల్ని అంత అద్భుతంగా చేసినాడు ఆయన. ఊళ్ళల్లో మాట్లాడి సార్ మా ఊరోళ్ళు కూడా పుల్లలు పెట్టారు ఆయనకు. అందరూ ఏమో ఓడిపోయినా కూడా ఏమనలే మేము సార్ ఎవరినే కానీ. ఇంత అద్భుతంగా మమ్మల్ని చేసినారు సార్ ఆయనకు ఏం పాపం చేసినాం సార్? మేము ఎప్పుడన్నా ఇంటికాడికి వచ్చి బాగా మాట్లాడినాం ఎన్నా అని, అక్క బాగుంది అని దసరాకు పిలుస్తాను నేను సార్. ఇంకేం చెప్పాలి సార్? ఆయన ఇట్లా చేశాడు మమ్మల్ని. మేము చచ్చిపోతే ఆయనకేమవుతుంది సార్? మళ్ళీ వాళ్ళు చచ్చిపోరా సార్ కొద్ది రోజులకు. రాంప్రసాద్ రెడ్డి అన్న సార్ మా ఇంటానికి ఫోన్ చేశాడు మధ్యాహ్నము. రేపు కొడుకల్లారా చంపేస్తామని నీళ్ళుగా అట్లా అని తిట్టి సార్. అయినా మేము పట్టించుకోలేదు సార్. ఊరికి తిట్టాడేమో లేని రా అంటారు సార్ బయట నుంచి. ఏమో సార్ మాకేం తెలుసు సార్? మాకు తెలిస్తే చెప్పమా సార్? చేసినప్పుడు గమ్మున ఉంటామా సార్? మధ్యాహ్నం ఫోన్ చేసింటే సాయంత్రం మేము గమ్ముని మా ఇండ్లలో ఉంటామా సార్? మాకు వాళ్ళు కొడతారని తెలిసింటే మేము ఎందుకుంటాం సార్ గమ్మున? జాగ్రత్తగా చెడు ఎప్పుడు అదే అంటే ఆడైనా మంచి పేరే ఉంది సార్. ఎవరు తిన్న అన్నం పెట్టినాం సార్ ఎవరికైనా. ఏ పార్టీలో ఉన్నా ఉండు సార్. ప్రజలను అడగండి సార్. ఇంకా ఆడికైనా పోయి